తిరుపతి కలెక్టరేటుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం హుటాహుటిన కలెక్టరేట్ ఆఫీస్ చేరుకొని బాంబు డాగ్ స్క్వాడ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కార్యాలయంలో బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు మెయిల్ బెదిరింపుపై తిరుపతి కలెక్టరేట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి ఇవాళ ఒక బాంబు బెదిరింపు మెయిల్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి తిరుపతి పోలీసు వారికి ఫస్ట్ సమాచారం వచ్చింది. సమాచారం రావడంతో 4:30-5 గంటల ప్రాంతంలో కూడా ఆ డాగ్ స్క్వాడ్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ పూర్తిగా కూడా ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ మొత్తాన్ని కూడా పూర్తిగా తనిఖీ చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క తిరుపతి కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాంటీన్ని పూర్తిగా కూడా క్షుణ్ణంగా ఈ యొక్క బాంబ్ స్క్వాడ్ కావచ్చు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కావచ్చు తనిఖీ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కలపదు. అంటే గతంలో కూడా మనం చూసుకునేటైతే తిరుపతిలో ఒకవైపు 5 స్టార్ హోటల్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు ఇప్పటికీ 2 సార్లు కూడా మెయిల్స్ వచ్చాయి. ఎవరో ఆగంతకులు వాంటెడ్గా ఇది చేస్తూ ఉన్నారా, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా కూడా వివరాలు తెలియాల్సి అయితే ఉంది. అయితే మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే గత 2-3 నెలలుగా కూడా తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టార్ హోటల్స్ 5 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా బాంబు బెదిరింపు అయితే రావడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క బాంబు బెదిరింపు ఇప్పుడు డైరెక్ట్గా కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడంతో కూడా పూర్తిగా కూడా కలకలం రేపేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క బాంబుకు సంబంధించినటువంటి కావచ్చు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ పూర్తిగా కూడా ఆ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో క్షుణ్ణంగా ప్రతి ప్రాంతంలో కూడా కలెక్టరేట్లో ఉన్నటువంటి వివిధ శాఖలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బయటకు పంపించి ఈ యొక్క బాంబు తనిఖీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పటికీ కూడా ఈ యొక్క సర్చింగ్ దాదాపు 2:30 గంటల నుంచి 3 గంటల పాటు జరుగుతూ ఉంది. ఈ యొక్క సిబ్బంది పూర్తిగా కూడా ఈ యొక్క సమాచారం రావడంతో కూడా హుటాహుటిన ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తరువాత కూడా పూర్తిగా చెక్కింగ్ చేశారు. ఆ ఏఎస్పీ డిఎస్పీలు ఎస్ఐలు సిఐలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీస్ వద్ద పూర్తిగా కూడా వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్. అంటే మొత్తం మీద గతంలో జరిగినటువంటి పరిస్థితి కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు ఫైనల్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఏదైతే ఉందో గతంలో 2 టైమ్స్ రావడం జరిగింది. వచ్చినటువంటి సమాచారంతో కూడా అప్రమత్తమైనటువంటి బాంబు అదేవిధంగా డాగ్ స్క్వాడ్ పోలీసులందరూ కూడా హుటాహుటిన ఆ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీకి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా వెలుపలికి పంపించి డాగ్ స్క్వాడ్తో బాంబ్ స్క్వాడ్తో పూర్తిగా కూడా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత కూడా బయటకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క తిరుపతిలో కూడా అనేక స్టార్ హోటల్స్ కూడా ఇలాంటి మెయిల్స్ రావడం జరిగింది. మెయిల్స్ రావడంతో అప్రమత్తమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకున్నట్టయితే కలెక్టర్ అంటే ప్రభుత్వ ఆఫీసులకు రావటం స్టార్ట్ చేశారు. గతంలో స్టార్ హోటల్స్ అయినాయి. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రస్తుతం ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారి యొక్క ప్రతాపం చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంది. వచ్చినటువంటి పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో కూడా ఇమ్మీడియట్లీ అందరూ అలర్ట్ అయ్యారు. పూర్తిగా కూడా తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.